జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. ఒక వాక్యాన్ని ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం చదువుకుందాం. దయతో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వాళ్ళు మరి ఎవరైనా ఒక్కళ్ళు దయతో ఒక మాటను చదవండి. నిర్గమకాండం గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు దయతో నా కొరకు చదివి సహాయం చేయాలని కోరుతూ ఉంటున్నా. తరువాత మోషే అహరోనును వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సాహము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నానని. ఫరో అనేను, అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవరు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలును పోనీయను అనేను. చాలండి. అప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓకే అండి, ఓకే సతీష్ గారు, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ఆ దినాలవి. దాదాపు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఫరో బానిస శృంఖలాలలో మగ్గిపోయారు. యోసేపు ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. యోసేపు తర్వాత మరి యోసేపు నెరుగనటువంటి రాజులు, ఫరోలు, మరి చక్రవర్తులు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసినప్పుడు ఇశ్రాయేలీలను బహు బాధ పెట్టారు. భయంకరమైనటువంటి ఆ యొక్క శోధనకు గురి చేశారు. భరించలేనంత శ్రమ పెట్టినటువంటి వారిగా ఉన్నారు. ఈమెన దేవుని బిడ్డలారా, మరి అటువంటి పరిస్థితులలో ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు మరి దేవునికి మొర్రపెట్టారు. వారికి ఉన్నటువంటి ఆ యొక్క బాధను భరించలేక, ఆ శ్రమను తాళలేక, ఇటువంటి దాస్యము నుండి మాకు విడుదల కలుగు చేయండి, మమ్ములను విడిపించండి అని దేవునికి మొర్రపెడితే సర్వ శరీరుల ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు వారి యొక్క మొర్రను ఆలకించి అంగీకరించి మోషే అహరోనులను ఐగుప్తు దేశానికి పంపించాడు. ఈ ఐగుప్తు దేశానికి పంపిస్తూ, ఇదిగో మీరు ఫరోతో మాట్లాడండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడండి, ఈ యొక్క నా జనులైనటువంటి ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొని రండి, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశానికి వారిని నడిపించుకొని తీసుకొని రమ్మని మోషే అహరోనులను పంపిస్తే, ఈ మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్ళి అడిగారు, అయ్యా ఫరో గారు, దేవుడైనటువంటి మేము ఆరాధిస్తుంటున్నటువంటి మా దేవుడు యెహోవా దేవుడు మమ్ములను పంపించాడు. ఇదిగో నా జనులైనటువంటి ఇశ్రాయేలీలను విడిపించుకొని తీసుకొని రమ్మన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలను ఇదిగో మీరు మాతో కూడా పంపించండి. దేవుని ఆరాధించాలి వాళ్ళు, దేవుని స్తుతించేటువంటి వాళ్ళు. మరి అంటే ఈ యొక్క ఫరో అన్నటువంటి మాట ఏంటి? యెహోవా ఎవడో నాకు తెలియదు అని చాలా గర్వంగా మాట్లాడినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఫరో సాతానుకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుని యొక్క నామములో ప్రార్థన చేయటానికి సాతాను ఒప్పుకోదు. దేవునికి దగ్గరగా వెళ్ళటానికి, దేవునితో సహవాసం చేయటానికి సాతాను ససేమిరానే ఒప్పుకోదు. ఎట్టి పరిస్థితులలోనూ దేవుని బిడ్డలను దేవునికి దూరంగా చేయాలనే సాతాను పన్నాగం అనేటువంటిది పన్నేటువంటిదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నా టాపిక్ ఏంటంటే సాటన్స్ స్ట్రాటజీ. సాటన్స్ స్ట్రాటజీ అంటే సైతాను యొక్క పన్నాగం.
దేవుని బిడ్డల పట్ల సైతాను యొక్క పన్నాగం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల జీవితాల్లో అనేక విషయాల్లో మందిరానికి వెళ్ళనీయకుండా, దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా, దేవునితో సహవాసం చేయనీయకుండా, దేవుని పరిచర్యలో పాలుపంపులు పొందనివ్వకుండా, దేవుని యొక్క మాటలు విననీయకుండా సాతాను ఎన్నో ఎత్తుగడలు చేసేటువంటిదిగా మనకు కనబడుతూ ఉంటుంది. దాని యొక్క పనే అది. హీ ట్రైడ్ హిజ్ లెవెల్ బెస్ట్. తన వంతు తాను శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది దేవునిని మానవుని విడదీయటానికి, మానవుడు దేవుని దగ్గరకు వెళ్లకుండా చేయటానికి, మానవుడు దేవుని యొక్క వాక్యము వినకుండా చేయటానికి. అందుకే కొన్నిసార్లు దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఆ సాతాను వాడు ఏ పిల్లలోనో దూరతాడు, పిల్లలో దూరుతాడు, తల్లిలో కూడా దూరతాడు. పిల్లలో తల్లిలో దూరటానికి వీలు కాకపోతే ఏ కుక్కలోనో దూరతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మందిరంలో వాక్యం చెబుతూ ఉంటే విశ్వాసులైనటువంటి బిడ్డలు చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నారు, చాలా ఆసక్తిగా వాక్యం వింటూ ఉన్నారు. వాక్యం సాగుతూ ఉంది, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఆ విధంగా జరుగుతూ ఉంటున్నటువంటి ఆ పరిస్థితులలో ఎక్కడి నుంచో ఒక కుక్క పరిగెత్తుకుంటూ వచ్చిందండి మందిరంలోకి. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుక్క మనుషుల మధ్యలోకి వచ్చేసింది. మధ్యలోకి వచ్చేసరికి ఇంకేమవుతుంది, కుక్క అంతమంది మధ్యలోకి కుక్క వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చిందంటే ఈ యొక్క మనుషులకి కలవరం తప్ప ఇంకేమైనా ఉంటుందా? భయం తప్ప ఇంకేమన్నా ఉంటుందా? ఆసక్తితో అలా కూర్చొని వాక్యం వింటారా? ఉన్న ఆసక్తిని పోగొట్టేసింది. ఇంతకీ ఏంటయ్యా కుక్క అంటే ఈ విశ్వాసులదే ఒక కుక్క. మొత్తానికి ఇంటి దగ్గర విశ్వాసి కనపడకపోతే తప్పకుండా విశ్వాసి ఈ యొక్క మందిరములో ఉంటుంది అని ఆ కుక్క ఎరిగినటువంటిదై మందిరంలోనికి పరిగెత్తుకుంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను ఏదో ఒక ఎత్తుగడ వేసి, ఏదో ఒక పన్నాగం పన్ని, ఏదో ఒక స్ట్రాటజీ అమలు చేసి దేవుని బిడ్డలను దేవుని వాక్యాన్ని విననివ్వకుండా చేస్తుంది. దేవుని యొక్క బిడ్డలు దేవునితో సహవాసం చేయకుండా చేస్తుంది. దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను యొక్క పనే అది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఫరో సాతానుకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ 4 విషయాలని మరి కొంచెం జాగ్రత్తగా మనము దృష్టి పెట్టి ఉందాం. ఒకటి ఏంటంటే, ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళాలి, నా యొక్క ప్రజలను తీసుకొని రమ్మని దేవుడు చెప్పాడు అని మోషే ఆ యొక్క ఫరోతో చెబితే ఫరో ఏమన్నాడు, ఇదిగో మీరు దేవుని సన్నిధికి వెళ్ళటానికి వీల్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీస్ ఆర్ ద చోజన్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు, వాళ్ళు నిబంధన జనులు. వాళ్ళు అటువంటి ప్రజలు ఎందుకు ఎన్నుకోబడ్డారు, ఎందుకు నిబంధన చేయబడ్డారు అంటే టు బి ఏ హోలీ చర్చ్, ఒక పరిశుద్ధమైనటువంటి సంఘంగా ఉండటానికి వాళ్ళు ఎన్నుకోబడ్డారు. వాళ్ళు టు వర్షిప్ ద లివింగ్ గాడ్, సజీవుడైనటువంటి దేవుని ఆరాధించటానికి ఇశ్రాయేలీయులు దేవునితో నిబంధన చేయబడ్డారు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు వాళ్ళు, దేవుని ఆరాధించవలసినటువంటి ప్రజలు వాళ్ళు, దేవుని యొక్క మరి నామములో ప్రార్థన చేయవలసినటువంటి ప్రజలు వాళ్ళు. అయితే ఫరో మాత్రం వారిని వెళ్ళనివ్వలేదు. ఫరోకు మాత్రం సజీవుడైనటువంటి దేవుని ఆరాధించటం అనేది ఏమాత్రమో ఇష్టము లేనటువంటి పనిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను యొక్క పనంతా ఏంటంటే దేవునిని ఆరాధించకుండా ఏ విధంగా చెడగొట్టాలి,
దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా ప్రజలను, విశ్వాసులను ఏ విధంగా చెడగొట్టాలి అనేది దాని యొక్క కుతంత్రం, దాని యొక్క పన్నాగం, దాని యొక్క ప్లాన్, దాని యొక్క స్ట్రాటజీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనము చూస్తే ద స్ట్రాటజీ ఆఫ్ ద ఫారో, ఇక్కడ ఫరో యొక్క స్ట్రాటజీ, ఫరో యొక్క పన్నాగం ఏంటో ఇక్కడ అంటే అబ్జెక్టెడ్ నాట్ టు గో టు ద గాడ్, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళకుండా, దేవుని దగ్గరకు వెళ్ళకుండా అభ్యంతరం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఫరో. కాబట్టి ఫరో వాజ్ లైక్ ఏ శాటన్. ఇక ఫరో సాతానుతో పోల్చబడ్డాడు. ఇక్కడ సాతానుతో పోల్చి మనము చెబుతూ ఉంటూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే వాళ్ళు ఇదిగో మేము దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఎప్పుడైతే చెప్పారో, ఎప్పుడైతే అడిగారో, వెంటనే ఆ యొక్క ఫారో స్ట్రాటజీ ఏంటో తెలుసా? ఫరో చేసినటువంటి ఆ యొక్క తీర్మానం, ఫరో తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏంటో తెలుసా? టు పుట్ మోర్ బర్డన్, తీరిక లేకుండా పనిచేయటానికి తాను నిర్ణయించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అంతకుముందు ఏదన్నా కొంచెం విశ్రాంతి తీసుకునేటువంటి వాళ్ళేమో, కొంచెం తీరికగా మాటలు చెప్పుకుంటూ ఉండేటువంటి వాళ్ళేమో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళటానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో, దేవుని సన్నిధికి వెళ్ళాలి, మమ్మల్ని పంపించమని అడిగారో, ఏం చేశాడు? తీరిక లేకుండా ఆ యొక్క పని చెప్పటం మొదలుపెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించకుండా, సమయము లేకుండా చేయటమే ఆ యొక్క సాతాను యొక్క పనిగా మనకు కనబడుతూ ఉంటుంది. చాలాసార్లు విశ్వాసులని, అమ్మా ఆలస్యంగా వచ్చేవేంటి, ఈరోజు ఆదివారం కదా, ఆలస్యంగా వచ్చేవేంటి, ఈరోజు ఉపవాస ప్రార్థన కదంటే, అయ్యా ఈరోజే చుట్టాలు వచ్చారయ్యా, ఈరోజే ఇదిగో ఈ పని చేయవలసి వచ్చిందయ్యా, చూడండి ఈరోజే రోజుటి కంటే ఎక్కువ పని వచ్చిందయ్యా అని సాకులు చెప్పేటువంటి వాళ్ళుగా ఉంటారు. చూడండి, ఎందుకంటే సాతాను వాళ్లకు తీరిక లేనటువంటి పనిని వాళ్ళకి కల్పించేటువంటిదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెనీ పీపుల్ లైక్ దిస్ టుడే. చాలామంది విశ్వాసులైనటువంటి బిడ్డలు, చాలామంది ఎందుకమ్మా దేవుని సన్నిధికి రాలేదు, ఎందుకయ్యా దేవుని సన్నిధికి ఆలస్యంగా వచ్చావంటే, అయ్యా ఇదిగో నా యొక్క పనిలో పని ఎక్కువైపోయింది, నా ఉద్యోగంలో నాకు తీరిక ఉండటల్లా, నా వ్యాపారంలో అసలు విశ్రాంతి అనేటువంటిది దొరకటల్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉద్యోగం లేనప్పుడు, పని దొరకనప్పుడు, ఆ యొక్క జాబ్ లేనప్పుడు, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, దైవజనుడా ప్రార్థన చేయండి, మాకు ఉద్యోగం కావాలి, మాకు వ్యవసాయం కావాలి, మాకు వ్యాపారం కావాలి, మాకు పని దొరకాలి అని చెప్పేటువంటి వాళ్ళు ఉద్యోగం దొరకగానే, ఉద్యోగం మరి దేవుడు ఇవ్వగానే ఏం చేస్తారో తెలుసా? ఉద్యోగం కొరకు దేవుణ్ణి ఆశ్రయించి వచ్చిన తర్వాత తీరిక లేదని సాకులు చెప్పేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి? ఉద్యోగం ఇచ్చి దేవుడు పొరపాటు చేశాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆదికాండం 2వ అధ్యాయంలో సృష్టి అంతటినీ చేసి 7వ దినమున దేవుడే విశ్రాంతి తీసుకున్నాడు. 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. 7వ దినమున ప్రభువు సన్నిధిలో గడపాలి అనేటువంటి ఆజ్ఞను ఆయన ఇచ్చాడు. కాబట్టి పునరుద్ధాన దినాన, పరిశుద్ధ దినాన దేవుని సన్నిధిలో గడపవలసినటువంటి ఆ యొక్క సమయంలో దేవుని సన్నిధిలో గడపటం అనేటువంటిది మానవునికి దీవెన, మానవునికి ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో ఒకరు తీసుకొని రావటం కాదు, ఎవరో ఒకళ్ళు ఇదిగో ఈరోజు ఆదివారం అమ్మ, ఈరోజు ఉపవాస ప్రార్థన అమ్మ, ఈరోజు ఆదివారం అమ్మ, ఈరోజు సంస్కారం అమ్మ అని వెనకాల గుర్తు చేసేటువంటి వారిగా ఉండకూడదు.
నీకు నువ్వే తొందరపడి దేవుని సన్నిధికి రావాలి. ఎవరో బలవంతం చేస్తేనో, ఎవరో ఏదో అనుకుంటారనో నువ్వు రావటం కాదు. కానీ ఎవరికి వాళ్ళు దేవుడంటే ఆశ, ఎవరికి వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆసక్తి అనేటువంటిది మానవుడు మరి దేవుని బిడ్డలు కలిగి ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూడండి, ఎవరో ఒకరు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. చూడండి, బిడ్డ పుట్టినప్పుడు తల్లి సంకనేసుకొచ్చి తీసుకొస్తుంది. ఎందుకు? ఏ పేరు పెట్టించటానికో, ఆ యొక్క పిల్లోడికి ప్రార్థన చేయించటానికో మొత్తానికి తల్లి సంకనేసుకొని తీసుకొస్తుంది. తర్వాత పెళ్ళప్పుడు పెళ్లి కూతురు చెయ్యి పట్టుకొని తీసుకొస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చచ్చిపోయినప్పుడు ఆ యొక్క మోసుకుంటూ మధ్యలో ఆ యొక్క మందిరానిలో ఆపి, దేవాలయం దగ్గర ఆపి ఆ యొక్క ప్రార్థన చేసి అప్పుడు తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళుగా ఉంటారు. చూడండి, ఇదేంటంట, బలవంతంగా తీసుకొస్తారు దేవుని యొక్క సన్నిధికి వీళ్ళని. అయితే ఎవరు అడగకుండానే దేవుని సన్నిధికి వచ్చే అలవాటు నీకు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక యవ్వనస్తుడైనటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆ యొక్క సాక్ష్యాన్ని కొన్ని నిమిషాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఓ యవ్వన బిడ్డ అయినటువంటి వ్యక్తి కాలేజ్ చదువుకునేటువంటి రోజుల్లో ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఆ ప్రక్కనే ఉన్నటువంటి చర్చికి వెళుతూ ఉండేటువంటి వాడట. అయితే ఒక రోజున ఆ కాలేజీ నుంచి ఏదో క్యాంపుకి వెళ్ళవలసినటువంటి పని వచ్చింది. అది కూడా ఆదివారమే వచ్చింది. చర్చి 10 గంటలకి, అయితే 8 గంటలకే బయలుదేరి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వస్తే ఇక తనకు ఏం చేయాలో అర్థం కాల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తాను ప్రార్థన చేసుకున్నాడు. ఏం చేయాలి ప్రభువా, తప్పనిసరిగా నేను క్యాంపుకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఆ కాలేజీ రూల్ అనేటువంటిది మరి దాన్ని పాటించవలసినటువంటి పని ఉంది. ఏం చేయాలి అంటే దేవుడు ఒక ఆలోచననిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ చర్చికైతే వెళుతూ ఉన్నాడో ఆ యొక్క చర్చి పాస్టర్ గారికి ఒకసారి కబురు పెట్టాడు. ఏమని? అయ్యా, ఇదిగో నా పరిస్థితి ఇది, నేను 8 గంటలకే రేపు ఉదయం బయలుదేరి కాలేజ్ బస్సులో క్యాంపుకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది వేరే ప్రాంతానికి. అయితే మరి మన చర్చ్ ఏమో 10 గంటలకి ఆరాధనకు రావటానికి మరి అయ్యే పని కాదు మరి అని నేనేమో ఆరాధన మిస్ కాకుండా ఉండాలని మరి ఆశపడతా ఉంటూ ఉన్నాను అని ఒక రిక్వెస్ట్ చేశాడంట పాస్టర్ గారికి. ఏంటంటే ఆ రిక్వెస్టు, అయ్యా నేను 5 గంటలకే మీ దగ్గరకు వస్తా, 5 గంటలకు నేను సిద్ధపడి మీ దగ్గరకు వస్తా. ఇదిగో 2 పాటలు పాడి నా కోసం 2 మాటలు వాక్యం చెప్పి నా కోసం ప్రార్థన చేసి పంపించండి. నేను ఆరాధనలో ఉన్నాననేటువంటి తృప్తి నాకు కలుగుతుందయ్యా అని. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆ యవ్వనస్తునికి ఎంత ఆశ దేవుని యొక్క సన్నిధి అంటే, ఎంత ఆసక్తితో గమనించినటువంటి ఆ దైవజనుడు సరేనయ్యా రా అన్నాడంట. అని 5 గంటలకి ఆ యొక్క యవ్వన బిడ్డ వస్తాడని చెబితే మరి పాస్టర్ గారు 4 గంటలకే లేచి సిద్ధపడి ఆ యొక్క యవ్వనస్తుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 అయింది, గేటు మోగింది. ఆ యొక్క గేటు దగ్గరకు వచ్చి చూస్తే ఈ యొక్క యవ్వన బిడ్డ. కాబట్టి ఆ యవ్వనస్తుడు చక్కగా వెళ్ళటం చూసి పాస్టర్ గారు చాలా సంతోషించి మంచిగా 2 పాటలు పాడుకున్నారు, మరి కొంత వాక్యం చెప్పుకున్నారు, మరి ప్రార్థన చేసి ఆయన్ని పంపించాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క వ్యక్తి, ఆ యవ్వనస్తుడు తనకున్నటువంటి ఆ ఆశ, దేవుని సన్నిధి అంటే ఆ ఆసక్తి ఈ రోజున బలమైనటువంటి పరిచర్య చేసేటువంటి దేవుని యొక్క మరి దాసుడైనటువంటి వానిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుని సన్నిధికి రాకుండా చేసే పన్నాగం సాతానుది. అయితే దాని పళ్ళు విరగగొట్టే పని మనది. ఆ యొక్క పన్నాగాన్ని, ఆ యొక్క కుట్రని, కుతంత్రాలని మనము భంగం చేసి దాన్ని ఎదిరించి దాని పళ్ళు విరగొట్టవలసినటువంటి పని మనది. కాబట్టి సాతానుని, అపవాదిని గద్దించండి, ఎదిరించండి అని దేవుని యొక్క వాక్యంలో చెబుతూ ఉంది. వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు అని ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతి వారం దేవుని సన్నిధికి మరి వెళుతున్నామా? ఒకవేళ వెళ్ళకపోతే సాతాను యొక్క కుట్రలో పడిపోయి, సాతాను వేసిన వలలో చిక్కుకొని పోయినటువంటి వారిగా ఉంటూ ఉన్నామా? చూడండి, అన్నిటికీ సమయం ఉంది నీకు, కానీ ఆరాధనకు రావటానికి సమయం లేదు. చాలామంది అండి పనులన్నీ బాగానే చేసుకుంటారు, అన్నీ బాగానే చేసుకుంటారు, ఆరాధనకి రావటానికి సమయం ఉండదు. పనులన్నీ బాగానే చేసుకుంటారు, వాక్యం చదువుకోవటానికి కాసేపు సమయం ఉండదు. మరి వాళ్ళ యొక్క పనులన్నీ బాగానే అవుతూ ఉంటాయి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి కొంత సమయం వాళ్ళకు దొరకనటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో అన్నిటికీ సమయం ఉంది కానీ కానీ ఆరాధనకు రావటానికి సమయం లేదు అంటే సాతాను ఆధీనములో ఉన్నామని ఒక్కసారి గుర్తెరగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి సాతాను ఎదిరించి వాక్యానుసారంగా జీవించేటువంటి వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో, కొందరు మానుకుంటూ ఉన్నట్టుగా నువ్వు దేవుని యొక్క సన్నిధినే మానుకోవద్దు. మానుకుంటే సహవాసములో మరి నీవు వెళ్ళకపోతే, ఆత్మీయ సహవాసం అనేటువంటిది మరి నీకు లేకపోతే నీవు ఆత్మలో ఆరిపోయేటువంటి వ్యక్తిగా ఉంటావు అని మరి ఆ దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఆత్మీయ సహవాసం అనేటువంటిది మనకు అవసరం. ఎప్పుడైతే దేవుని మందిరానికి మరి వెళ్ళకుండా దేవుని యొక్క సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తామో, మునుపున్నటువంటి ఆసక్తి, మునుపున్నటువంటి ఆత్మీయత, మునుపున్నటువంటి దేవుని భయం, మునుపున్నటువంటి ప్రార్థనా శక్తి మనలో కోల్పోయేటువంటి వారిగా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఏదో కారణం చేత దేవుని మందిరానికి వెళ్ళటం ఆపేసాడంట. దేవుని యొక్క సహవాసములో శ్యామయ్య గారు కొంచెం మీట్లోకి వెళ్ళండి. శ్యామయ్య గారు కొంచెం మీట్లోకి వెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఒకసారి ఒక వ్యక్తి ఏదో ప్రార్థనకు వస్తూనే మానేసాడంట. మానేస్తే మరి కొన్ని దినాల తర్వాత దైవజనుడు ఆ యొక్క వ్యక్తికి ఫోన్ చేశాడంట, కబురు పెట్టాడంట. ఏమని? అయ్యా, ఒకసారి నీతో మాట్లాడాలి, ఒకసారి ఇంటికి రా అని పెట్టాడంట. కబురు పెడితే అయ్యా నాకు పని ఉందిలే, రాలేనులే అని ఏదో సాకులు చెబుతూ ఉన్నాడంట. మొత్తానికి లేదయ్యా, కాఫీ దాకా వెళ్ళిపోదు కానీ అంతే, కాఫీ తాగుదాం, ఇద్దరము చాలా కాలం అయ్యింది నిన్ను చూసి, నీతో మాట్లాడి, నీతో కలిసి కాఫీ తాగాని. మొత్తానికి పాస్టర్ గారు తనను పిలిపించుకున్నాడు. కూర్చున్నారు, ఇద్దరు కాఫీ తాగుతూ ఉన్నారు. ఆ వ్యక్తి వచ్చే లోపులోనే పాస్టర్ గారు ఏం చేశాడంటే ఒక 4 కట్టెలు వెలిగించి ఆ యొక్క పొయ్యిలో ఉంచాడంట. అయితే వీళ్ళు మాట్లాడుకుంటానే ఉన్నారు. ఆ కట్టెలేమో గాలుతూ ఉన్నాయి. ఈ మాటల్లోనే ఓ పాస్టర్ గారు ఒక కట్టె తీసి బయట పెట్టాడంట. అంటే మండే కట్టెల్లో నుంచి ఒక కట్టెని విడదీసి బయటకు లాగేసి
వేరుగా పెట్టాడంట. వేరుగా పెట్టేసరికి ఏమైందంటే ఆ వేరుగా పెట్టిన కట్టె ఆరిపోయింది. ఆ యొక్క మంట మండకుండా ఆరిపోయింది. చల్లబడిపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏ పాస్టర్ గారు అతనితో ఏం మాట్లాడలా. అయితే ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క కాఫీ కప్పు చేతిలో ఉండగానే ఆ యొక్క చేతులు వణికిపోతా ఉన్నాయంట. ఏంటయ్యా ఏమైంది, ఎందుకు వణుకుతున్నావు, ఏమైంది అంటే, అయ్యా నాకు అర్థమైంది అయ్యా, నువ్వు నాకేం, అరే నేనేం చెప్పలేదుగా నీకు అర్థం అవటానికి, నీతో నేనేం మాట్లాడలేదే అర్థం అవటానికి అంటే, నువ్వేం మాట్లాడలేదయ్యా, నువ్వు చేసిన ఎప్పుడైతే ఆ యొక్క కట్టెను వెలుపల తీసి పెట్టేశావో అది ఆరిపోయిందో నాకు అర్థమైంది, నా ఆత్మీయ జీవితం మారిపోయిందని, ఆ మంట నాలో లేకుండా పోయిందని, సహవాసం ఆ యొక్క సహవాసంలో నుంచి నేను దూరమైపోయానని, ఇక ఎప్పుడు కూడా మరి నీ సన్నిధికి, దేవుని యొక్క సన్నిధికి రాకుండా సహవాసమానికి దూరంగా నేను ఎప్పుడూ ఉండనయ్యా అని అది మొదలు దేవుని యొక్క సన్నిధికి కంటిన్యూగా వస్తూ మళ్ళీ తిరిగి మండించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని సన్నిధికి రాకుండా నిర్లక్ష్యం చేస్తామో, దేవుని సన్నిధిలో వాక్యం చదవటం కానీ, ప్రార్థన చేయటం కానీ, సహవాసానికి వెళ్ళటం కానీ మనము మానేసేటువంటి వారిగా ఉంటామో, ఆత్మీయ జీవితంలో ఆరిపోయేటువంటి వారిగా ఉంటాం. అది విశ్వాస జీవితంలోనూ సేవా జీవితంలోనూ అది ఎంతైనా అవసరం. మండేటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మచేత మనము బలపరచబడేటువంటి వారిగా ఉండాలి. చూడండి, మనము ఆ విధంగా బలపరచబడకూడదని ఏం చేస్తుందంట సాతాను, దేవుని సన్నిధికి వెళ్ళనివ్వదు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి మరి నీకు ఆటంకాలు కలుగు చేస్తుంది, ఎన్నో పనులు పెడుతుంది. దేవుని వాక్యం చదువుదామని ఎప్పుడో బుద్ధి వచ్చి దేవుని వాక్యం చదువుదామని వాక్యం తెరిస్తే నీకు నిద్ర తెప్పిస్తుంది. వాక్యం తెరిస్తే ఏదో ఒక పని, ఆటంకం, అంతరాయం. ప్రార్థన చేద్దామని మోకరిద్దాం అనుకుంటావు, మరి ఏదో ఒక అలజడి అనేటువంటిది రేపుతుంది. దట్ వాజ్ ద సాటనిక్ స్ట్రాటజీ. సాతాను యొక్క పన్నాగం దేవుని యొక్క సన్నిధికి నిన్ను రానివ్వకుండా చేయటానికి. రెండవదిగా మనం గమనించినట్లయితే, సమయం మనకి చాలా తొందరగా అయిపోతూ ఉంది. రెండవదిగా ఒకటి ఏంటంటే, ఫరో దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నాడంటే, ఫరో సాతానుకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఫరో ఏమన్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళటానికి వీళ్ళే అని చెప్పాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే 8వ అధ్యాయం, నిర్గమకాండం 8వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే, ఫరో ఇదిగో మీరు దూరంగా వెళ్ళొద్దు, ఈ దేశంలోనే ఇక్కడే మీ బలిని అర్పించండి అని చెప్పొద్దు, ఈ దేశంలోనే ఇక్కడే మీ బలిని అర్పించండి అని చెబుతా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశము విగ్రహారాధన దేశం. ఈ యొక్క ఇశ్రాయేలీలేమో దేవుని కోసం ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం, క్రైస్తవులు ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉండాలి అని, క్రైస్తవులు సంఘంగా ఉండాలి అని. సంఘము అంటే చర్చి, అది ఎక్లీషియా అనేటువంటిది గ్రీకు భాషలో దాన్ని పిలిచారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్లీషియా అంటే ప్రత్యేకంగా జీవించడం. ఎక్లీషియా అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా జీవించడానికి పిలవబడిన వారు అని. కాబట్టి మనము ప్రత్యేకంగా జీవించడానికి పిలువబడినటువంటి వాళ్ళం. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఫరో ఏమంటున్నాడు ఇక్కడ, మీరు ఇదిగో ఇక్కడే, దూరం పోవద్దు, ఇక్కడే ఈ విగ్రహాల మధ్యలోనే ఇక్కడే మీరు
దేవుణ్ణి ఆరాధించుకోండి అని చెబుతున్నటువంటి వానిగా ఉన్నాడు. అయితే దేవుడు మనల్ని ప్రత్యేకించినటువంటి వానిగా ఉన్నాడు. సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తుందో తెలుసా? ఏదో ఒక చర్చిలోకి వెళ్ళు, అక్కడ ఏది బోధించినా విను, ఏం చెప్పినా విను అంటది. అక్కడ సత్యం ఉండదు, అక్కడ సత్యము ఉండదు, అక్కడ అపోస్తలుల బోధ ఉండదు, అపోస్తలుల సహవాసం ఉండదు, దేవుడు ఏమైతే చెప్పాడో ఆ మాటలు ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సంఘాల్లో కొన్ని మరి వాక్యానుసారమైనటువంటి బోధలు ఉండవు, సత్యం అనేటువంటిది ఉండదు. ఏదో కొన్ని నామకార్థమైనటువంటి క్రైస్తవ సంఘాల్లో ఆనాడు ఎప్పుడో అసలు ఏదో ఒక రకంగా మనుషులను దగ్గరకు తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశంతో, మనుషులకు నొప్పి కలగకుండా, మనుషులకు బాధ పెట్టకుండా, ఏదో ఒక ఆశ చూపి మనుషులను పోగు చేసేటువంటి ఆ యొక్క సంఘాలు, ఆ యొక్క సంస్థలు అనేటువంటివి ఆనాడు ఉండేవి. అయితే ఈనాటికి కూడా వాటికే అలవాటు పడిపోయినటువంటి ప్రజలు ఉంటూ ఉన్నారు. ఇక వాళ్ళలో ఏమైనా ప్రత్యేకత, సర్వసత్యంలోనికి నడిపించేటువంటి స్థితి వాళ్ళలో లేనట్టుగా నామకార్థ స్థితిలోనే ఉండిపోయినటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళకి దేవుడు కావాలి, దయ్యము కూడా కావాలి. వాళ్ళకి దేవుని యొక్క వాక్యము కావాలి, లోకములో ఉన్నటువంటి సంగతులు కూడా కావాలి. దేవుని యొక్క సహవాసం కావాలి, ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క సంబంధాలు, సహవాసాలు కూడా కావాలి. చూడండి ఏ విధంగా ఉంటూ ఉన్నారంటే, ఒకసారి ఒక భార్య తన భర్తతో చెప్పిందంట, అయ్యా ఈరోజు మనకి సంత ఉంటుంది, ఆ సంతలోకి వెళ్ళి ఒక మంచి కుందేలు పిల్లని తీసుకొని రా, మంచి కుందేలు పిల్లని కొనుక్కొని రా, దాన్ని పెంచుకుందాం. మనకి పిల్లలు లేరు కదా, ఆ కుందేలు పిల్లని చూసుకొని మనము కొంత మరి సంతోషపడదాం అన్నట్టుగా ఆమె కొంత డబ్బులు ఇచ్చి ఆ భర్తకి కుందేలు పిల్లని తీసుకొని రమ్మని సంతకు పంపించిందంట. అయితే ఈయన వెళ్ళిపోయాడు, సంతకు వెళ్ళాడు, చక్కగా మంచి కుందేలు పిల్లని తీసుకున్నాడు, కొనుక్కున్నాడు. అయ్యా కుందేలు పిల్లని ఇవ్వండి అయ్యా అంటే మొత్తానికి కుందేలు పిల్లని ఇచ్చారు. ఒక బొట్టలో పెట్టుకున్నాడు, తిరిగి ఇంటికి బయలుదేరాడంట. బయలుదేరి వస్తా ఉన్నాడు. మధ్యలో ఒక సత్రం ఉందంట. నడిచి ఉన్నాడేమో, కొంచెం అలసటగా ఉండి కాసేపు కూర్చొని వెళ్దాంలే అనుకొని ఆ బుట్ట పక్కన పెట్టుకొని కాసేపు కూర్చున్నాడు. నడిచి అలిచిపోయాడేమో, కొంచెం నిద్ర వచ్చిందంట. కునుకుబాటు పడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే కునుకుబాటు పడతా కొంచెం నిద్రలోకి జారుకున్నాడో అక్కడే కొంతమంది ఆటకాయ పిల్లలు ఉన్నారంట, ఆడుకునేటువంటి పిల్లలు. ఏం చేశారంటే ఆ బుట్టలో ఉన్నటువంటి ఆ కుందేలు పిల్లని తీసేసి దాంట్లో అదే సైజులో ఉన్నటువంటి ఒక పంది పిల్లను పెట్టారంట. పంది పిల్లను పెడితే మరి ఈ యొక్క వ్యక్తి చూసుకోవాలా, నిద్ర లెగిశాడు. ఇక ఆ బుట్టను చేతిలో పట్టుకొని వెళ్ళిపోయి, ఇదిగో అమ్మా, ఇదిగో ఆ కుందేలు పిల్లను కొనుక్కొచ్చా, మంచి కుందేలు పిల్ల అని ఆమె చేతికి బుట్టనిస్తే ఆ బుట్ట తెరిచి చూస్తే అది పంది పిల్ల. ఏమయ్యో, కుందేలు పిల్లేదో పంది పిల్లేదో తెలియకుండా మత్తులో ఉన్నావా, ఇది పంది పిల్ల రా ఇటు చూడు అంటే నిజంగానే అది పంది పిల్ల. అరే కొట్టోడు నన్ను బాగా మోసం చేశాడు అని మళ్ళీ దాన్ని బుట్టలో పెట్టుకొని సంతకి ఎక్కడ కొన్నాడు ఆడకి బయలుదేరి వస్తూ ఉన్నాడంట. వస్తా ఉంటే దారిలో ఏముంది, ఆ యొక్క సత్రం ఉంది. మళ్ళీ నడిచి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క సత్రం దగ్గర మళ్ళీ కాసేపు కూర్చొని వెళ్దాంలే అని అలా కూర్చునేసరికి మళ్ళీ మామూలుగానే కునుకుపాటు వచ్చేసిందంట. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆటకాయ పిల్లలు, ఆ యొక్క ఆటకాయ పిల్లలు ఈయన్ని ఆట పట్టించడానికి మళ్ళీ ఆ సంచిలో ఉన్నటువంటి పంది పిల్లని తీసి కుందేలు పిల్లని పెట్టారంట.
కుందేలు పిల్లని పెడితే మళ్ళీ నిద్రలో నుంచి లేచి గబుక్కని మళ్ళీ ఆ బుట్ట పట్టుకొని సంతకెళ్ళాడంట. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సంతకెళ్ళి అయ్యా వాడి మీద కోపంగా అరుస్తూ ఉన్నాడు. అయ్యా నేను ఎంత పల్లెటూరు నుంచి వస్తే మాత్రం ఎంత చదువుకోనైతే మాత్రం కుందేలు పిల్లకి పంది పిల్లకి తేడా తెలవకుండా ఇదిగో కుందేలు పిల్లనివ్వమంటే పంది పిల్లనిచ్చేవేంటి అని అడిగితే, అరే నేను నీకు కుందేలు పిల్లనే ఇచ్చా, నా దగ్గర ఉందే కుందేలు పిల్లలో అని ఏది చూపించమంటే చూస్తే అది కుందేలు పిల్లలో అని ఏది చూపించమంటే చూస్తే అది కుందేలు పిల్ల. తినని దేవుని బిడ్డలారా, మళ్ళీ తను బుట్టలో పెట్టుకుని ఆ కుందేలు పిల్లని తీసుకొచ్చాడు. మళ్ళీ మామూలుగా సత్రంలో మళ్ళీ కొనుక్కున్నాడు. మళ్ళీ వాళ్ళు తీసేసి పంది పిల్లనే పెట్టారు. మళ్ళీ ఆ పంది పిల్లనే ఇంటికి తీసుకొని వెళ్ళాడు చూడకుండా. మళ్ళీ గొడవ ఇంటి దగ్గర ఆమె దగ్గర. ఆ విధంగా ముమ్మారు చేశాడంట. ఇక మూడోసారి ఆ యొక్క పంది పిల్లను పట్టుకొని ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు ఉంటే కుందేలు పిల్లగానన్నా ఉండు, లేకపోతే పంది పిల్లగానన్నా ఉండు. ఉంటే కుందేలు పిల్లగానన్నా ఉండు, లేకపోతే పంది పిల్లగానన్నా ఉండు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, కొంతమంది సోమవారం నుండి శనివారం వరకు పంది పిల్లగా ఉంటారు, ఆదివారం మాత్రం కుందేలు వేషం వేసుకునేటువంటి వాళ్ళుగా. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అనేటువంటి క్రైస్తవ్యం అనేటువంటిది, క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు కొంతమంది అంటే అటు లోకం కావాలి, ఇటు దేవుడు కూడా కావాలి. వేషధారణ జీవితం అనేటువంటిది అది కావాలి, ఇది కావాలి. వాళ్ళు మరి వాళ్ళ యొక్క జీవితంలో వేషధారణ అనేటువంటిది వాళ్ళు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే, దూరం వెళ్ళొద్దు, మీరు దూరం వెళ్ళొద్దు, ఈ దేశంలోనే ఉండండి, ఇక్కడే బలిని అర్పించండి అంటే ఆ విగ్రహాల మధ్యలోనే బలిని అర్పించేటువంటి ఆ పరిస్థితి ఆ యొక్క ఫరో చెబుతూ ఉంటూ ఉన్నాడు. ఈమెన దేవుని కొంతమంది అక్కడే వాళ్ళు సర్వసత్యములోనికి వెళ్ళరు, అక్కడక్కడే నామకార్థంగానే మరి జీవిస్తూ ఉంటారు. ఇటు లోకములోనూ ఉంటారు, దేవుడిలోనూ ఉంటారు. వాళ్ళకు దయ్యము కావాలి, దేవుడు కూడా కావాలి. సర్వసత్యములోనికి నడిపించబడాలని యేసయ్య తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించినటువంటి వానిగా ఉన్నాడు. సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి మనలను విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈనాడు అనేక మంది వేషధారణ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నువ్వు చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉంటే ఉమ్మివేయబడతావని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సత్యం అనేటువంటిది సర్వసత్యములోనికి మనము నడిపించబడకపోవటం వలన కొంతమంది దేవుడు ఏమైతే వాళ్ళ కొరకు దాసి ఉంచాడో మేలులను వాటిని అనుభవించలేకపోతూ ఉన్నారు, వాటిని పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మనము ప్రత్యేకించబడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేవుని బిడ్డలమైనటువంటి మనం లోకమునకు వేరుగా జీవించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకనే మొదటి కీర్తనలో మనం చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేటువంటి వారిగా ఉండాలి అని. చూడండి, మొదటి వచనంలో ఉన్నటువంటి ఆ లోకాన్ని విడిచిపెట్టి రెండవ వచనములో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని హత్తుకునేటువంటి వారిగా ఉండాలి అని. లీవ్ ద వరల్డ్ అండ్ క్లీవ్ ద వర్డ్. లీవ్ ద వరల్డ్, లోకాన్ని విడిచిపెట్టి, క్లీవ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని హత్తుకునేటువంటి వారిగా ఉండాలి. అప్పుడే దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించు
వాడిగా ఉన్నటువంటి వాడు నీటి కాలువల ఎవరిన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. దేవుడు తన కొరకు ఉద్దేశించిన ఆశీర్వాదాలు, దీవెనలు తాను పొందుకునేటువంటి వానిగా ఉంటాడు. ఏమైతే తన యొక్క జీవితంలో ఆశించేటువంటి ఫలితాన్ని ఆ యొక్క మరి ప్రతిఫలాన్ని మరి పొందుకునేటువంటి వానిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి వేరైన జీవితాన్ని మనం జీవించవలసిన అవసరం ఉంది. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ఫరో ఏమంటున్నాడు? అరే మీరు అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడే మీరు ఆరాధించుకోండి అని అంటా ఉన్నాడు. దూరం వెళ్ళొద్దు అని రెండవది అది. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆ నిర్గమకాండం గ్రంథం 10వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, సరే ఎలుదురు కానీ మీరు పురుషులు మాత్రమే వెళ్ళండి, మీ స్త్రీలు, మీ యొక్క పిల్లలు, మీ యొక్క గొర్రెలు, గొడ్లు, మందలు అవన్నీ మీ ఇక్కడే ఉండాలి, పురుషులు మాత్రమే వెళ్ళండి అని సాతాను యొక్క పన్నాగంలో, సాతాను యొక్క కుట్రలో, కుతంత్రంలో ఇదొక పాయింట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే పురుషులు మందిరానికి వెళితే ఇప్పుడు మిగిలిన ఎవరిళ్ళు స్త్రీలు ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? టీవీలు చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా, జబర్దస్త్ ఆడించుకుంటా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఏంటి? సాతాను యొక్క పన్నాగం ఏంటి? పురుషులు మాత్రమే వెళ్తే స్త్రీలు ఇటువంటి పనులు చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. స్త్రీని పురుషునికి తోడుగా ఇచ్చాడు. వారికి బిడ్డలు ఉంటూ ఉన్నారు, వారు కుటుంబంగా ఏర్పడుతూ ఉన్నారు. కాబట్టి కుటుంబం అంతా కలిసి దేవుని యొక్క సన్నిధికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి సత్యం. అయితే సాతాను పన్నాగం, ఇంటికి ఒక్కళ్ళే వెళ్ళండి, పురుషుడే వెళ్ళండి అని, మిగతా వాళ్ళు నా పని చేయండి, నా కాడి కిందే ఉండండి అని. ఈనాడు చాలామంది సాతాను చెప్పింది వాక్యం ఒక ప్రసంగం చెయ్యాలి అంటే, పాస్టర్ గారు ఒక దైవజనుడు ఒక ప్రసంగం చేయాలి అంటే ప్రసవ వేదన వంటిది అది. ఒక వ్యక్తి నొప్పులు పడుతూ నొప్పులను భరించి ఆ యొక్క పిల్లవాడిని, ఆ యొక్క బిడ్డను ఏ విధంగా తల్లి కంటదో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లి ఆ బిడ్డను కనినప్పుడు ఆ బిడ్డను చూసుకొని ఈ నొప్పులను, ఎన్ని నొప్పులు పడిందో ఆ నొప్పులు, ఆ బాధ అనేటువంటిది మర్చిపోతుంది. అలాగే దైవజనుడు ప్రసవ వేదన పడతాడు. దేవుని వాక్యాన్ని సిద్ధపడటానికి ప్రార్థనాపూర్వకంగా మరి ఒక క్రమంగా దాన్ని అలవర్చుకోవటానికి ఏ విధంగా బోధించాలో మరి నేర్చుకొని ఎంత టెన్షన్ పడి, ఎంత బాధపడి, ఎంత ఇరుకులు పడి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మరి దైవజనుడు సిద్ధపడతాడో అది ప్రసవ వేదన లాంటిది. ఒక ప్రసంగం చేసిన తర్వాత ఎవరైనా ఆ ప్రసంగం వలన రక్షణలోకి వస్తే, ఎవరైనా ఆ ప్రసంగం వలన వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటే, ఎవరైనా ఆ ప్రసంగం వలన దేవునికి దగ్గరగా వస్తే, అమ్మయ్యా, ఒక తల్లి ఏ విధంగా బిడ్డను కని ఆ యొక్క బిడ్డను చూసుకొని ఆ నొప్పుల బాధను మర్చిపోతుందో, దైవజనుడు కూడా ఆ విధంగానే ఒక వ్యక్తి అంత కష్టపడి 45 నిమిషాలు, గంట సేపు గొంతు చించుకొని ఆ 45 నిమిషాలు ఆ యొక్క ప్రసంగం చేయటానికి ఈయనకి ఒక 45 గంటల పాటు, 4-5 దినాల పాటు, ఓ వారం దినాల పాటు తాను స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఏ వాక్యం చెప్పాలి దేవుని యొక్క సన్నిధిలో ఆదివారం, ఏ వాక్యం చెప్పాలి ఈ యొక్క మీటింగ్లో అని టెన్షన్ తాను సిద్ధపాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే విశ్వాసులు చాలా తేలిగ్గా తీసుకుంటారు, చాలా తేలిగ్గా 50 పైసలు ఇచ్చి 50 మాటలు అంటారు దైవదాసుల్ని. చూడండి, ఒకసారి ఒక తాత ఒక మనముడో
గుడికి వెళ్ళారంట. ఒక గుడికి వెళ్తే మొత్తానికి ఆ తాత ఆ చర్చిని, ఆ పాస్టర్ గారిని, ఆ పాటలు పాడేటువంటి కోయిర్ని విమర్శిస్తూ ఉన్నాడంట. ఇదేం మందిరం, ఈయేం పాస్టర్ గారు, వీళ్ళేం పాటలు పాడటం అని, ఇక్కడ ఫ్యాన్ సరిగ్గా లేదని విమర్శించేటువంటి వ్యక్తి, ప్రసంగం సరిగ్గా లేదని విమర్శించేటువంటి ఆ యొక్క వ్యక్తిగా ఉంటున్నాడంట ఇక తాత. ఇదంతా చూసి ఈ మాటలన్నీ వింటున్నటువంటి మనమడు అన్నాడంట, తాత నీవిచ్చినటువంటి 50 పైసలకి ఇదే ఎక్కువ. నువ్వు ఇచ్చినటువంటి 50 పైసలకి నువ్వు వేసిన 50 పైసల సందాకి ఇదే ఎక్కువ. అంటే వేసిన 50 పైసల సందాకి ఏసీ రూమ్లో కూర్చోబెట్టి వాక్యం వినిపించలేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దశమ భాగాలు దేవుని యొక్క మందిరంలోనికి తేవాలి. స్థానిక సంఘాల్ని విశ్వాసులైనటువంటి బిడ్డలే బలపరుచుకోవలసినటువంటి అవసరం ఉంది. దైవజనుని పోషించవలసిన బాధ్యత దేవుని బిడ్డల మీదే ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? దేవుని గుడికి వెళుతూ, మందిరానికి వెళుతూ వారు కానుకలతో వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఏమంటాడు తెలుసా? ఇదిగో వెళ్ళండి, భార్య వెళ్ళండి, భర్త వెళ్ళండి, పిల్లలు వెళ్ళండి, అయితే ఏమీ పట్టుకెళ్ళొద్దు. మీ దశమ భాగాలు, మీ ప్రథమ ఫలాలు, మీ యొక్క మొక్కుబడి కానుకలు అవన్నీ నీ బీరువాలోనే పెట్టుకెళ్ళిపో. అవి నీకే ఎప్పుడో ఉపయోగపడతాయి. చూడండి, దేవుని సొమ్మును దేవునికి ఇయ్యటానికి మరి సాతాను ఎంతో మరి ఆటంకపరిచేటువంటిదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళది వాళ్ళకే కావాలి, దేవుడిది కూడా వాళ్ళకే కావాలి. అటువంటి క్రైస్తవ సమాజం ఎందుకయ్యా ఆ విధంగా ఉంటున్నారంటే సాతాను వల్ల ఉండిపోయారు. వాళ్ళు సాతాను పన్నాగంలో వాళ్ళు బంధించబడిపోయి ఉన్నారు. అయితే ఇప్పటికైనా సాతాను పన్నాగాన్ని తెలుసుకోవలసినటువంటి అవసరం ప్రతి క్రైస్తవునికి ఉంది. క్రమంగా మందిరానికి వెళ్ళటం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబంతో దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రేష్టమైన కానుక తీసుకొని వెళ్ళటానికి మరి ప్రతి విశ్వాసి మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంఘ కాపరికి, సంఘానికి మరి సహకరించవలసిన అవసరం ప్రతి విశ్వాసి మీద ఉన్నది అని మరి దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఫరో ఏమంటున్నాడు? ఇదిగో నా జనులను పంపించండి అని దేవుడు చెబుతా ఉన్నాడయ్యా. ఫరో గారు అని మోషే అహరోనులను అడిగితే దేవుని సన్నిధికి వెళ్ళటానికి వీల్లేదో అని మొదట అన్నాడు. రెండవది, సరే వెళ్తే వెళ్ళారు కానీ దూరంగా వెళ్ళొద్దు, ఇక్కడే బలి అర్పించుకోండి అని అంటున్నాడు. తర్వాత ఇదిగో పురుషులు మాత్రమే వెళ్ళండి అంటున్నాడు. ఆ తర్వాత మీరందరూ వెళ్తే వెళ్ళారు కానీ పశువులు మాత్రం, మందులు మాత్రం తీసుకొని వెళ్ళొద్దు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సాతాను యొక్క కుట్ర. కాబట్టి సాతాను యొక్క పన్నాగంలో పడకుండా సాతాన్ని ఎదిరించేటువంటి వారిగా, ఆ యొక్క సాతాను ఆ పన్నాగాన్ని తెలుసుకొని ఎదిరించేటువంటి వారిగా ఉందాం. దేవుడు ఈ యొక్క మాటలు మన యొక్క ఆత్మీయ నేత్రాలను తెరిపించి నమ్మకంగా దేవుని యొక్క సన్నిధిలో సర్వ సత్యములోనికి నడిపించబడి మరి ఆ నమ్మకమైనటువంటి దేవుని బిడ్డలుగా ఉండి దేవుని యొక్క రాజ్యానికి ఆయుధపడేటువంటి వారిగా ఉందాం. క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడి ఆయనతో కూడా యుగయుగములు మనము నిత్య జీవములో ఉండేటువంటి ఆ యొక్క గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు